ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వంతెన కూలిపోయింది. ఇంకా ఎలా వెళ్తావు? రేచుక్క రాబోతుంది. అగ్నికీలలు చల్లబడ్డా సరే నువ్వు అవతలి గట్టికి ఎలా వెళతావు నయని? నైని, పున్నమి వెన్నెల వస్తుంది. జ్వాలమ్మ వాగు చల్లబడ్డా సరే వంతెన లేకుండా అవతలికి వెళ్ళలేం బాబుగారు. 21 నిమిషాలు మాత్రమే సమయం. ఈ లోపు లోపలికి వెళ్ళి భుజంగమణిని తీసుకురాకపోతే మళ్ళీ పౌర్ణమి దాకా ఆగాలి. కానీ ఎన్ని పున్నములొచ్చినా దాటడానికి వంతెనైతే రాదు. అయ్యో బాబాయ్, ఇంత పెద్ద పామ కాటే అక్కర్లేదు, మింగేస్తుంది అనుకుంటా. వెనక్కి వెళ్దాం నైని. శివా! నైని, పద నైని, వెళ్దాం. నైని, రా నైని. నైని, పద నైని, వెళ్ళిపోదాం. నా మాట విను. ఆగండి బాబుగారు. నైని, నోరు తెరిచి కూరలు చాచి మన వైపే వస్తుంది. రా నైని. రానివ్వండి బాబుగారు. నేను మాట తప్పినందుకు, పంచకమణిని తిరిగి ఇక్కడికి తీసుకురానందుకు నా ప్రాణాలు తీయడానికే వస్తుందేమో. ఆ అఖండ సర్పాన్ని రానివ్వండి. నైని, వెళ్ళిపోదాం. తండ్రి నాగరాజా, నా భర్తను, నా బిడ్డను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ప్రమాదంలో పడేసి ప్రాణాలు పోయేలా చేయలేను. నేను చేసిన తప్పుకి నన్ను మాత్రమే బలి తీసుకుని వాళ్ళని వదిలే స్వామి. నైని, నువ్వు లేకుండా మేమెలా ఉంటాం? నీతో పాటే మేము. వద్దు బాబు గారు, మీరు వెనక్కి వెళ్ళండి. నాగరాజు కనుక నన్ను బలి తీసుకుంటే మీరు పాపం తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి.
వెళ్ళిపోండి బాబుగారు, వెళ్ళిపోండి. లేదు నైని, అలా జరగడానికి వీల్లేదు. ఆ అఖండ సర్పం మమ్మల్ని కూడా బలి తీసుకొనివ్వు. నువ్వు లేక నేను ఉండలేను. నేను లేకపోతే నా బిడ్డలు కూడా ఉండరు. గానివి ఒక్కతే విక్రాంత్ దగ్గర ఉండిపోతుంది. బాబుగారు, మీరు వెళ్ళండి. నైని, నా ప్రయత్నంలో ధర్మం లేకపోతే నా ప్రాణం ఇప్పుడే పోని నాగరాజా. బాబుగారు, అఖండ సర్పం మనల్ని ఏమీ చేయలేదు. మనం లోపలికి వెళ్ళడానికి వంతెనలా ఉంది. కానీ దాని మీద ఎలా నడవాలి? నేను తీసుకెళ్తాను బాబుగారు. మీరు కావడిలో కూర్చోండి. ఇక్కడి వరకు వచ్చాక కూడా నీకు శ్రమ పెడుతున్నాను నైని. మీకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నప్పుడు మీరు ఇంకేమీ ఆలోచించకూడదు. త్వరగా వెళ్దాం రండి బాబుగారు, కూర్చోండి, సమయం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.